सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाशा अनंत प्रकाशा नमो सूर्यदेवा अमेय प्रभावा। శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో జ్యేష్ఠ శుద్ధ సప్తమి ఆదివారం జూన్ 21వ తేదీ నుండి జూన్ 27వ తేదీ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి శనివారం వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితి గతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను తెలుసుకుందాం. దీనిలో భాగంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలని పరిశీలిద్దాం. ఈనాటి శ్రీరస్తు అంశంలో ఆధ్యాత్మిక సాధనలో యోగా ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం శుక్లపక్షం సప్తమి తిథి రాత్రి 8:07 వరకు అనంతరం అష్టమి. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 2:40 వరకు అనంతరం ఉత్తరా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. ఇక ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన పర్వదినాల గురించి పరిశీలించినట్లయితే 21వ తేదీ ఆదివారం అనగా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు భానుసప్తమి. 22వ తేదీ సోమవారం అనగా రేపు ఆర్ద్రకార్తె ప్రారంభం. 25వ తేదీ గురువారం నాడు నిర్జల ఏకాదశి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి. 26వ తేదీ శుక్రవారం నుండి కలియుగ వరదుడైనటువంటి తిరుమల శ్రీనివాసుని జ్యేష్ఠాభిషేక ప్రారంభం. 27వ తేదీ శనివారం నాడు శని త్రయోదశి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని పరిశీలించినట్లయితే సూర్యోదయ లగ్నం మిథునం అనగా రవి మిథున రాశి యందు సంచారం. చంద్రుడు సింహ కన్యా తుల వృశ్చిక రాశుల యందు సంచారం. కుజుడు వృషభ రాశి యందు సంచారం. బుధుడు మిథున రాశి యందు సంచారం. 22వ తేదీ మధ్యాహ్నం 3:30 కర్కాటక రాశి యందు ప్రవేశం. బృహస్పతి కర్కాటక రాశి యందు సంచారం. శుక్రుడు కర్కాటక రాశి యందు, శని మీనరాశి యందు, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశి యందు సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఉన్న మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలను సూచన మాత్రంగా తెలుసుకుందాం. దీనితో పాటుగా ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు కుజుడు, తృతీయ చతుర్థ స్థానాల యందు బుధ సంచారం, చతుర్థ స్థానం యందు బృహస్పతి సంచారం, వ్యయస్థానం యందు శని సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారంలో ఈ రాశి వారు ఏకాగ్రతతో చేసేటటువంటి సమస్త కార్యాలయందు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను చాలా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని తెలుసుకుని ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకొని చక్కగా వాటిని అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాల యందు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు కొద్దిపాటి శ్రమ, ఇబ్బంది, భారం అనిపించిన వాటిని చక్కగా చక్కదిద్దుకొని కార్యక్రమాలు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి మహిళలకు అనవసరమైనటువంటి ఆలోచనలు, లేనిపోని అపవాదులు వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని విషయాలను లక్ష్య పెట్టకుండా మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు ముందడుగు వేయటం మంచిదని గ్రహించాలి. రాత్రి ప్రయాణాలకు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. విద్యార్థులు తలకు మించినటువంటి భారాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడంలో తలమునకలయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి గణపతి స్తోత్ర పారాయణ, శివ దర్శనం చేయాలి. వృషభ రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజ సంచారం, లాభస్థానం యందు శని సంచారం, దశమ స్థానం యందు రాహు సంచారం, ద్వితీయ తృతీయ స్థానాల యందు బుధ సంచారం, చతుర్థ స్థానం యందు కేతు సంచారం, తృతీయ స్థానం యందు గురు శుక్రుల సంచారం వలన ఆలోచనలు విపరీతమైనటువంటి ధోరణిలో ఉంటాయి. ఆశించినటువంటి లాభాలు లేకపోవడం వల్ల వ్యాపారస్తులు కొంత డీలాబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తారు. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడంతో పాటు సమీప వ్యక్తుల అంటే సహోద్యోగుల లక్ష్య సాధనకు కూడా మీ వంతు సహకారాన్ని అందించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వృత్తి వ్యవసాయాల వారికి ఆశించినటువంటి ఫలితాలు రాకపోగా కొన్ని విషయాల్లో అంచనాలు తారుమారయ్యేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక క్రమశిక్షణ లోపించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందడం
కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. స్థానచలన అవకాశాలు కూడా ఈ రాశి ఉద్యోగులకు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించడానికి సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణ, దుర్గా దర్శనం చేయాలి. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మ ద్వితీయ స్థానాల యందు బుధ సంచారం, ద్వితీయ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, తృతీయ స్థానం యందు కేతు సంచారం, అదేవిధంగా జన్మరాశి యందు రవి సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ రాశి ఫలితాలు పరిశీలించినట్లయితే వ్యవహార జయం అనేది ఈ రాశి వారికి ఈ వారంలో స్పష్టంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా దాన్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆశించినటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అనుకున్నటువంటి సమయానికంటే ముందే పూర్తి చేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మీ శ్రమను గుర్తించి సమీప వ్యక్తులు మీకు సంపూర్ణ సహకారం అందిస్తారు. అదేవిధంగా మీరు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటికి కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. నూతన కార్యక్రమాలకు ఈ వారంలో శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ కొనుగోలు సంబంధమైనటువంటి విషయాలలో కీలకమైనటువంటి అడుగుపడేటటువంటి అవకాశం ఈ వారంలో స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. కార్యాలయాల్లో ఉన్నటువంటి రాజకీయాలు కొంత తల భారంగా అనిపించినా వాటిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. బదిలీల కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అయితే వారాంతంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించి మీ షెడ్యూల్లో కొన్ని మార్పులకు కారణమయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు దుర్గా స్తోత్ర పారాయణ చేయడంతో పాటు విష్ణు దర్శనం, విష్ణు స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, వ్యయ జన్మరాశుల యందు బుధ సంచారం, ద్వితీయ స్థానం యందు కేతుగణ సంచారం, అష్టమ స్థానం యందు రాహు సంచారం. దీనివల్ల అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. సంబంధం లేని విషయాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ ప్రమేయం లేకపోయినా కొన్ని విషయాల్లో మీరు మాట పడవలసినటువంటి స్థితి ఉంటుంది. మీవి కాని విషయాలకు మీరు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. పక్కవారికి సహకారం చేయడానికి మీరు ఎక్కువ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. దాన్ని వీలైనంత వరకు నిరోధించుకోగలిగితే బాగుంటుందని మీరు గ్రహించవలసిన అవసరం ఉన్నది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువ భయపడేటటువంటి స్థితి ఉంటుంది. కార్యాలయాల్లో ఈ రాశి ఉద్యోగులకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాచారం అందినా అది మిమ్మల్ని సంతృప్తిపరిచేటటువంటి రీతిలో ఉండకపోవడం వల్ల కొద్దిపాటి మనస్తాపానికి గురయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. ప్రయాణ వ్యగ్రత ఎక్కువగా ఉంటుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఆహార విషయంలో నియమం పాటించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. చిన్న చిన్న ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఆర్థిక క్రమశిక్షణ కొంత లోపించేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు లక్ష్మీనారాయణుల దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కేతు సంచారం, సప్తమ స్థానం యందు రాహు సంచారం, అష్టమ స్థానం యందు శని సంచారం, దశమ స్థానం యందు కుజ సంచారం వలన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, కానీ అమలు చేయడంలో విఫలమవుతారని చెప్పవచ్చు. సమీప వ్యక్తుల సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ కొన్ని కార్యక్రమాల విషయంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నది. ముందుగా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం కాకుండా కొన్ని పనులు అటు ఇటుగా ఉండేటటువంటి స్థితి కనబడుతుంది. సమయపాలన లోపించడం వల్ల కొన్ని ఫలితాలు అందినట్టుగా చేజారే సూచనలు కనబడుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు కొత్త చికిత్సా పద్ధతులను ఆశ్రయించేటటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వారాంతంలో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా అందేటటువంటి సమాచారం మీ మనోల్లాసానికి కారణమవుతుంది. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల వ్యవహారంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. సోదరులతో ఆస్తుల వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంటారు. ఈ రాశి వారి దశరథకృత శనైశ్చర స్తోత్ర పారాయణ, శివ దర్శనం, శివస్తోత్ర పారాయణ వల్ల మరిన్ని మెరుగైన అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శని సంచారం, 6వ స్థానం యందు రాహు సంచారం, వ్యయస్థానం యందు కేతు సంచారం, లాభస్థానం యందు బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం వలన మీ మాట చాలా విలువైనదిగా మారుతుంది. మీరు ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు ఎదుటివారికి చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి.
కానీ కొన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్నటువంటి ప్రణాళికలు అమలు చేయడంలో మీరు కొంత విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తారుమారవుతాయి. ఖర్చుల విషయంలో మీ అంచనాలు దాటి ఎక్కువ ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం యొక్క విద్య భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వారాంతంలో అనుకోని ప్రయాణాలు మీకు భారంగా మారే స్థితి ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు విస్తరణ కార్యక్రమాలు చాలా వేగంగా సాగుతాయని చెప్పవచ్చు. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతికూలతలు తొలగిపోతాయి. ఉన్నతాధికారుల నుండి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుతో పాటు కీలకమైనటువంటి బాధ్యతలు ఈ రాశి ఉద్యోగులకు ఈ వారంలో అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి వారు మహాలక్ష్మి స్తోత్ర పారాయణ చేయడంతో పాటు కనకధారాస్తవ పారాయణ, ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసిమాల సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానం యందు కేతుగణ సంచారం, పంచమ స్థానం యందు రాహు, 6వ స్థానంలో శని, 8వ స్థానంలో కుజ సంచారం వలన ఉత్సాహం కొంత తగ్గుతుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కనబడుతుంది. కార్యాలయంలో కొన్ని ప్రతికూలతలు, మీ పనికి శ్రమకి తగినటువంటి గుర్తింపు లభించకపోవటం, అదేవిధంగా యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధి సకాలంలో అందకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. స్థిరాస్తి వ్యవహారాల విషయంలో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. దూర ప్రయాణాలు ఈ వారంలో అనుకోని రీతిలో చేయవలసి వస్తుంది. బంధువుల నుండి అందేటటువంటి వార్త కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు ముందుగా అనుకున్న ప్రకారంగా కాకుండా చివరి క్షణంలో వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారాలు, పంచాయతీల్లో మీకు కొంత ప్రతికూలత ఉండేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆయా వ్యవహారాల్లో మీరు ఆచితూచి వ్యవహరించడం మంచిది అని గ్రహించాలి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సుబ్రహ్మణ్య దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి 4వ స్థానం యందు రాహుగ్రహ సంచారం, 5వ స్థానం యందు శని సంచారం, 7వ స్థానం యందు కుజ సంచారం, 8వ స్థానం యందు బుధ సంచారం, 9వ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం వలన గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యం చేకూరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. నూతన ప్రణాళికలతో కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఎప్పటి నుండో ఆలోచిస్తున్నటువంటి ఆ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కొత్త పుంతలు తొక్కే విధంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారాల్లో భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు పరిష్కృతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాలు చేసేటటువంటి తత్సంబంధమైన వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. భూముల మీద పెట్టినటువంటి పెట్టుబడి తాలూకు ఫలసాయం ఈ వారంలో అందుకుంటారు. లోహాలు, వస్త్రాలు ఈ వారంలో కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వారాంతంలో బంగారం, వెండి లాంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశం కూడా గ్రహస్థితి చేత సూచింపబడుతుంది. ఈ రాశివారు దుర్గా అమ్మవారి దర్శనం, మహాలక్ష్మి స్తోత్రపారాయణ, ఏకాదశి నాడు విష్ణు దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి 7వ, 8వ స్థానాల యందు బుధ సంచారం, 8వ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, భాగ్యస్థానం యందు కేతు సంచారం, అర్ధాష్టమ స్థానం యందు శని సంచారం వలన అనవసరమైన ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పడతాయి. చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేయకపోవడం వల్ల కొన్ని తప్పులు దొరికేటటువంటి అవకాశం కనబడుతుంది. గతంలో ఏ పనులైతే సులభంగా మీరు చేశారో అవే పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కార్యాలయాల్లో అనుకూలత, ప్రతికూలతలు రెండు సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళ భవిష్యత్తు అవసరాల నిమిత్తం కొంత పొదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రాశి మహిళలకు అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పుట్టింటి వారి నుండి అందేటటువంటి వార్తలు ఆలోచింపజేసేవిగా ఉండే పరిస్థితి కనబడుతుంది. సోదరులతో ఆత్మీయ సంభాషణ చేస్తారు. భవిష్యత్తు నిమిత్తం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు హాజరవుతారు. కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. ఈ రాశివారు కృష్ణ స్తోత్ర పారాయణతో పాటు రామరక్షా స్తోత్ర పారాయణ చేయటం, ఆంజనేయ స్వామి దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి. ఈ రాశి వారికి 8వ స్థానం యందు
కేతు సంచారం, సప్తమ స్థానం యందు బుధ బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, పంచమ స్థానం యందు కుజ సంచారం వలన శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. రోజువారీ మీరు చేసేటటువంటి పనులు మరింత భారంగా అనిపిస్తాయి. ఆరోగ్యం విషయంలో కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. కొంత ఉత్సాహం తగ్గుతుందని చెప్పవచ్చు. సంతానం ప్రవర్తన మీ మనస్తాపానికి కారణమవుతుంది. పెద్దల నుండి కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడి ఉండేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. జీవిత భాగస్వామితో ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఈ రాశిలోని కొందరు సిద్ధం చేసుకునేటటువంటి పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను చక్కగా రాబట్టుకోగలుగుతారు. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారం కూడా కొంత ప్రతికూలతలు ఎదురయ్యేటటువంటి స్థితి కనబడుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కాని అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత శుభ సమయం అని చెప్పవచ్చు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు మీ కలలు సాకారం అవ్వడానికి వారు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తారు. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దైవ దర్శనం చేసేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈ రాశివారు సంకటహర గణేశ స్తోత్ర పారాయణ చేయడంతో పాటు సరస్వతి స్తోత్ర పారాయణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రాహు సంచారం, సప్తమ స్థానం యందు కేతు సంచారం, షష్ఠమ అనగా 6వ స్థానంలో బృహస్పతి శుక్రగ్రహాల సంచారం, 4వ స్థానంలో కుజ సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి కొన్ని కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. చేపట్టినటువంటి ప్రతి పనిలో విజయం వరిస్తుందని చెప్పవచ్చు. కానీ అనవసరమైన ఆలోచనలు కొన్ని వ్యవహారాల్లో మిమ్మల్ని వెనక్కి లాగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. సమయపాలన లోపించడం వల్ల ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలను గడించడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తారు. పెట్టుబడుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. బ్యాంకుల నుండి, ప్రభుత్వం నుండి అందవలసినటువంటి ఆర్థిక సహకారం మీకు ఈ వారాంతంలో అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేయడానికి కుటుంబ సభ్యుల పరిపూర్ణ సహకారం మీకు అందుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తత అవసరం. ఆహార విషయంలో క్రమశిక్షణ లోపం అనేది ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్యాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశివారు గణపతి స్తోత్ర పారాయణ, అదేవిధంగా ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన లేక తులసిమాల సమర్పణ వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని, వ్యయస్థానం యందు రాహు, 6వ స్థానం యందు కేతువు, పంచమ స్థానం యందు బృహస్పతి శుక్రగ్రహాల సంచారం. ఈ గ్రహస్థితిని బట్టి ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. అనుకోని ఖర్చులు తల మీద భారంగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతుంది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తారుమారై రూపాయి ఖర్చు అవుతుందనుకున్న చోట రెట్టింపు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎదురు చూస్తున్నటువంటి ధనం చేతికి అందకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడే సూచనలు కనబడుతున్నాయి. ఆహారం విషయంలో క్రమశిక్షణ అవసరం. నిద్రలేమి ఉండే స్థితి కనబడుతుంది. అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి ఉద్యోగులు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి మరింతగా శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహిస్తారు. వ్యాపారస్తులు ఆశించినటువంటి లాభాలను ప్రయత్నపూర్వకంగా చక్కగా సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి ఈ వారంలో కీలకమైనటువంటి ముందడుగు పడుతుందని చెప్పవచ్చు. ఈ రాశివారు శివస్తోత్ర పారాయణ చేయడంతో పాటు వెంకటేశ్వర స్తోత్ర పారాయణ, వెంకటేశ్వర దర్శనం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాసుల అనుకూల ప్రతికూల ఫలితాలు సూచన మాత్రంగా. ఆయా రాసులకు అవసరమైనటువంటి పరిహారాలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పటివరకు మనం చూసినటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా ఉండే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని మనసారా ఆశిస్తూ అందరికీ సమస్త శుభాలను శ్రీమాత అందించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ప్రేక్షకులందరికీ శ్రీరస్తు అంశానికి శుభస్వాగతం. ఆధ్యాత్మిక సాధనలో యోగకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలా ముఖ్యమైనది. యోగ, ఆధ్యాత్మిక సాధన ఈ రెండు అవిభాజ్యములని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏ విధమైనటువంటి వైదిక కార్యక్రమాలను చేయాలన్నా ఆచమనం చేసి సంకల్పం చేసిన తర్వాత తప్పకుండా ప్రాణాయామం చేస్తాం. ఈ ప్రాణాయామం అనేది పతంజలి మహర్షి చేత సూచించబడినటువంటి అష్టాంగ యోగాల్లో ప్రథమమైనది, ప్రధానమైనది. ప్రాణాయామం చేయకుండా ఏ కార్యక్రమాన్ని కూడా మనం చేయము. ఎందుకు ఈ ప్రాణాయామం అన్న విషయాన్ని గమనిస్తే ఈ సందర్భంగా మనం ఒక ముఖ్య విషయం చెప్పుకోవాలి. భగవంతుడు ఎక్కడున్నాడు అన్నటువంటి ప్రశ్నకు వేదం చెప్పేటటువంటి సమాధానం ఏమిటి అంటే, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని చెప్తుంది. దేహం అనేటటువంటి దేవాలయంలో జీవుడు అనేటటువంటి దేవుడు కొలువై ఉన్నాడు. అజ్ఞానం అనేటటువంటి నిర్మాల్యాన్ని నీవు తొలగించినట్లయితే ఆ దైవ దర్శనం నీకు అవుతుందని చెప్తున్నారు. అంటే ఈ దేహం అనేది దేవాలయం. ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే పూజా మందిరాన్ని శుభ్రంగా పెట్టుకుంటామో, దైవస్థానాన్ని ఏ విధంగా అయితే నిర్మలంగా ఉంచుకుంటామో, అదేవిధంగా దేహాన్ని కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఈ నిర్మలంగా ఉంచేటటువంటి ప్రక్రియలో దేహాన్ని ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంచేటటువంటి ప్రక్రియలో భాగంగా ప్రాణాయామం చాలా ప్రధానమైనది. ఏ పూజ జరిగేటప్పుడైనా సరే ప్రాణాయామం చేసేటటువంటి సందర్భంలో ఓం భూః ఓం భువః అనేటటువంటి ఆ వ్యాహృతులతో ప్రాణాయామాన్ని ప్రారంభిస్తాం. ప్రాణాయామంలో 3 పద్ధతులు ఉంటాయి. 1 పూరకము, 2 కుంభకము, 3 రేచకము. అనగా పూరకము అనగా గాలి పీల్చటం. ఓం భూః ఓం భువః అనేటటువంటి వ్యాహృతులు చెప్తూ గాలిని పూరిస్తాం. ఇక గాయత్రి మంత్రం ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పి ఆ గాలిని బంధించి కుంభకాన్ని పూర్తి చేస్తాం. ఉత్తర గాయత్రి మంత్రానికి ఉత్తరంగా ఉన్నటువంటి గాయత్రి మంత్రం తర్వాత చెప్పవలసినటువంటి మంత్రాన్ని చెబుతూ ఈ గాలిని వదులుతాం. ఇలా చేయడం వల్ల ప్రాణాయామం పూర్తయినట్లు. ఈ ప్రాణాయామం వల్ల శరీరంలో ఉన్నటువంటి ఇబ్బంది కలిగించేటటువంటి వాయువు ఏదైతే ఉన్నదో అదంతా కూడా చక్కగా బయటికి వెళ్ళి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనబడేటటువంటి పంచవాయువులు సమతుల్యమైనటువంటి స్థితిలో ఉండి శరీరాన్ని నిర్మలంగా ఉంచుతాయి. అంటే యోగా అనేది ఆధ్యాత్మిక సాధనలో మొట్టమొదట అంశంగా ఈ ప్రాణాయామంలో చెప్పబడుతుంది. అదేవిధంగా కూర్చుండేటటువంటి స్థితి దగ్గర నుండి మనస్సుని నియంత్రించేటటువంటి పద్ధతి. అసలు యోగా అనేటటువంటి పదాన్ని కనుక మనం గమనించినట్లయితే యోగః చిత్తవృత్తి నిరోధకః అనగా అనేకమైనటువంటి ఆలోచనలు లేకుండా చేసేటటువంటి పూజ మీద మనస్సుని సంలగ్నం చేయడం ఏదైతే ఉన్నదో దాన్నే యోగా అని పెద్దలు చెప్పారు. అటువంటి ఈ ఆధ్యాత్మిక సాధనలో యోగాకు ఉన్నటువంటి ప్రాధాన్యత అందరూ తెలుసుకొని తత్సంబంధమైనటువంటి ఆచరణ అందరూ చేసి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనసారా ఆశిస్తూ స్వస్తి.